ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి? కృత్రిమ దంతాలకు ఇంప్లాంట్స్కి డిఫరెన్స్ ఏంటి? కృత్రిమ దంతాల గురించి ఇందాక మనం కృత్రిమ దంతాలు ఎందుకు పెట్టుకోవాలి, కృత్రిమ దంతాలు ఎంత ఎఫెక్టివ్గా పెట్టగలుగుతుందో మాట్లాడుకున్నాం. కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. జనరల్గా మనం కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి తీసి పెట్టుకునే పద్ధతి, ఇంకోటి ఫిక్స్డ్గా నోట్లోనే కృత్రిమ దంతాలు పెట్టుకోవడం ఒక పద్ధతి. అయితే తీసి పెట్టుకునే పద్ధతి ఈ రోజుల్లో ఎవరు ఇష్టపడట్లేదు. రోజు వాటిని తీయాలి, కడగాలి, మళ్ళీ పెట్టాలి అని చెప్పి. సో ఫిక్స్డ్ పద్ధతుల్లోనే పళ్ళు పెట్టమని అడుగుతున్నారు. అలా పెట్టడానికి ఒక పద్ధతి ఏంటి, ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో ఫిక్స్డ్గా పళ్ళు పెట్టేస్తాం. మీకు మీరు తీయడం కడగడం లాంటివి ఏమి ఉండవు. మామూలుగా మీ పళ్ళు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. రెండో పద్ధతి ఏంటి, ఇంప్లాంట్. ఇంప్లాంట్ అనేది కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే మన పన్ను ఒక పన్ను పోతే ఆ పన్ను నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళను ముట్టుకోకుండా వేటి సహాయము లేకుండా మనకి ఎక్కడ పన్ను పోయిందో అక్కడ ఈ ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పన్ను పెట్టచ్చు. లోపల ఎముకలోకి ఈ చిన్న స్క్రూ లాంటిది వేసి పైన పన్ను పెట్టడమే. మొత్తం పన్ను ఎలా మనకి మొలుస్తాయి చిగురులోంచి, ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు కూడా అలాగే మొలిచినట్టుంటాయి. నోట్లో ఎన్ని పళ్ళు లేకపోయినా చాలా చక్కగా ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకోవచ్చు. ఒక్క పన్ను లేకుండా పోయినా కూడా మొత్తం తిరిగి మన నోట్లో ఉండే పళ్ళ సెట్ని పూర్తిగా కట్టచ్చు. ఇంప్లాంట్ అంటే ఇంకొకటి భయం ఏంటంటే పేషెంట్లందరికీ అది ఒక సర్జికల్ ప్రాసెస్ అనుకుంటారు. అంటే మొత్తం ఎముకను కట్ చేసి ఓపెన్ చేసి మీకు ఇంత వాచిపోయి ఇలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అనుకుంటారు. అలాంటి భయాలు ఏమీ అవసరం లేదండి. కేవలం చిన్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటారు, ఒక నార్మల్ పన్ను ఎలా తీయించుకుంటారు, ఇంప్లాంట్ ప్రొసీజర్ కూడా అంతే ఉంటుంది. కేవలం 5-10 నిమిషాల్లో ఇంప్లాంట్ పెట్టేస్తారు. అంతకు మించి పెద్ద ఏముండదు. ఒకప్పుడు షుగర్ ఉంటే ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉన్న ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాము. అలాంటి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఇంకోటి ఎముక బాగా చిన్నగా అయిపోతే పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఎముక కొంచెం అరిగిన చిన్న సైజ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సో అలా కూడా ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్స్ అనేవి మన కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి కాదు, పెద్దవాళ్ళు పళ్ళ సెట్లు వాడతారు. ఆ పళ్ళ సెట్లు పెట్టుకున్న దగ్గర నుంచి పెద్దవాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటి, ఊడిపోతుంది, జారిపోతుంది, దగ్గిన తుమ్మిన చేతిలోకి వస్తుంది. ఇంత కష్టపడి పళ్ళ సెట్లు పెట్టించుకున్నాక వాటితో ఏమీ నవ్వులు తినలేకపోతున్నాం అనే కంప్లైంట్ కొంతమంది పేషెంట్లు నేను కూడా వింటుంటాను. సో వీళ్ళందరికీ కూడా కంఫర్ట్ లెవెల్స్ రావాలంటే అవి నోట్లో కదలకుండా ఉండాలి. అలా కదలకుండా ఉండడానికి ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. పై దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింది దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి మీరు వాడుతున్న పళ్ళ సెట్లనే ఈ ఇంప్లాంట్కి మనం లాక్ వేయగలిగితే ఇంకా అస్సలు అవి కదలవు. ఎందుకంటే మనం ఫిక్స్ చేస్తున్నాం కదా నోట్లో, అందుకని మీరు దగ్గినా తుమ్మినా అక్కడ ఊసినా కూడా పడవు, మీ అందరికీ మీరు ఇలా లాగితే తప్ప. సో ఇలా పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి, యంగ్స్టర్స్కి ఉపయోగపడతాయి. ముందర పళ్ళు యాక్సిడెంట్స్లో ఊడిపోయినా విరిగిపోయినా కూడా ఇంప్లాంట్స్తో మనం వెంటనే నిమిషాల మీద పెట్టేసి ఆఫీస్కి కూడా పంపించేంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఎలాంటి కండిషన్ భయపడాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఆధునిక దంత వైద్యంలో లేవు. ఏ కండిషన్ అయినా మనం ఫేస్ చేసి మనం కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పళ్ళు పోతే పళ్ళు పెట్టగలుగుతున్నాం, అందంగా లేకపోతే అందంగా చేసుకోగలుగుతున్నాం, చిగుళ్ళని మార్చుకోగలుగుతున్నాం, దవడ ఎముకలు మార్చుకోగలుగుతున్నాం. షుగర్ ఉన్న, బీపీ ఉన్న, గుండె జబ్బులు ఉన్నా కూడా మనం పళ్ళు కదిలిపోకుండా ఆపగలుగుతున్నాం. ఒకవేళ కదిలిపోయినా వెంటనే ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకుని హ్యాపీగా అన్ని రకాల ఆహారాలు నమిలి తినగలుగుతున్నాం. ఇన్ని కంఫర్ట్స్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి. ఎవరికైనా తెలుసుకోవాలంటే మమ్మల్ని అడిగితే